దాల్ కిచిడీకి ఏ మాత్రం తీసిపోని ఈ ఓట్స్ కిచిడీ ఎలా చేసుకుందామో చూసేద్దామా? నేనైతే దీనికి 1 గ్లాస్ ఆఫ్ కందిపప్పు తీసుకొని బాగా వాష్ చేసుకున్నాను. అండ్ ఏ గ్లాస్‌తో తీసుకున్నానో అదే గ్లాస్‌తో 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసి కొంచెం సాల్ట్, కొంచెం పసుపేసి స్టవ్ ఆన్ చేసుకొని 2-3 విజిల్స్ వచ్చేంత వరకు ఉంచేసాను. అంతలోకి నేను బీన్స్, క్యారెట్, టొమాటో, చిల్లీస్, ఆనియన్స్, క్యాప్సికమ్ ఇవన్నీ చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకొని వెజ్జీస్ అన్నిటిని రెడీ చేసుకున్నాను. వన్స్ నాకైతే పప్పు అన్నది బాగా విజిల్స్ అవన్నీ వచ్చేసాక నేను బాండీ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ అన్నది చాలా వరకు స్కిప్ చేయండి. ఎందుకంటే వెయిట్ లాస్ అవ్వడంలో ఆయిల్ అన్నది చాలా హెల్ప్ చేస్తది. లైక్ నేను ఈ వెజ్జీస్ అవన్నీ యాడ్ చేసుకొని ఒకదాని తర్వాత ఒకటి మిక్స్ చేసుకున్నాను. అంతలో కరెంట్ కూడా పోయింది. నేను హెల్తీగా ఉండడం దేవుడికి కూడా ఇష్టం లేదనుకుంటా. అందులోకి నేను ఈ స్పైసెస్ అన్నీ వేసుకున్నాను. 1 స్పూన్ ఆఫ్ సాల్ట్ అండ్ కారం, గరం మసాలా అండ్ నేను మ్యాగీ మసాలా కూడా వేసుకున్నాను టేస్ట్ కోసం అని చెప్పి. ఇవన్నీ బాగా మిక్స్ చేసుకొని మనకి ముక్క అన్నది ఉడికేంత వరకు అంటే మగ్గేంత వరకు ఉంచుకొని మనకి ఉడికిపోయిన పప్పు ఉంది కదా! ఇది ఇందులో మిక్స్ చేసుకొని స్పైసెస్ అన్నీ పప్పులోకి ఎళ్ళేలాగా బాగా మిక్స్ చేసుకోండి. అంతలోకి నేనైతే ఒక కప్ ఆఫ్ ఓట్స్ తీసుకున్నాను. ఈ ఓట్స్ అన్నవి నేను ఈ పప్పు మ్యాటర్‌లో వేసుకొని బాగా మిక్స్ చేసుకున్నాను. ఏ కప్‌తో అయితే నేను ఓట్స్ తీసుకున్నానో అదే కప్‌తోని 2 గ్లాస్ అంటే ఆ కప్‌తోనే మెజరింగ్ కప్‌తో 2 కప్స్ ఆఫ్ వాటర్ అన్నది యాడ్ చేసుకున్నాననమాట. అంటే పలుచగా వచ్చేలాగా. మనకి కన్సిస్టెన్సీ అనేది పలుచగానే ఉండాలి. ఇలా పలుచగా ఉన్నప్పుడే దింపేసుకోండి. నేనైతే పాపడ్స్‌తో సర్వ్ చేసుకొని హ్యాపీగా కిచిడీని అయితే తినేసాను. నాకైతే చాలా అంటే చాలా బా నచ్చింది. మీకు కూడా నచ్చిందా? నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకు కింద కామెంట్ చేసి